ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మంగళవారం నాడు సమావేశమైంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర సభ్యులు హాజరయ్యారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, చండీగఢ్, సిక్కిం, వెస్ట్ బెంగాల్, అండమాన్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల లోక్సభ అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ నుంచి టీపీసీసీ ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరయ్యారు. ఇప్పటి వరకు 2 జాబితాల్లో 82 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లో 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన విషయం తెలిసిందే. 13 పార్లమెంట్ స్థానాలపై నిన్న చర్చించారు. సీఈసీ సమావేశంలో తెలంగాణలో దాదాపు 7 నుంచి 9 ఎంపీ స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. ఇవాళ లేదా రేపు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. రైట్ కిరణ్, ఏదైతే సిడబ్ల్యూసీ మీటింగ్ లో మన తెలంగాణ తరఫు నుంచి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మన సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రి ఉత్తమ్, మాజీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొన్నారు. అయితే ఇప్పటికే తెలంగాణ తరఫు నుంచి ఇప్పటి వరకు అయితే రాబోతున్న ఎన్నికల్లో మాత్రం 4 స్థానాల్లో మాత్రం అభ్యర్థులని ప్రకటించింది. అయితే ఇంకా 13 స్థానాలను ప్రకటించే అవకాశం ఉంది. అంటే ఈ 13 స్థానాలను కూడా ఎవరిని చేర్చుకోవాలన్న లిస్టును కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే అధిష్టానానికి అందజేశారు. అయితే దానిపైన ఈ రోజు కూడా సిడబ్ల్యూసీ మీటింగ్ లో మాత్రం ఈ అభ్యర్థులు, ఎందుకంటే ఇటు తెలంగాణ కావచ్చు, లేదంటే కర్ణాటక కావచ్చు, గుజరాత్ నుంచి ముఖ్య నేతలు, కాంగ్రెస్ ముఖ్య నేతలు అవనున్నారు. అయితే ఈ రోజు కానీ రేపు కానీ అయితే మిగతా 13 స్థానాల లిస్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ చూసుకున్నట్లయితే గత 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. కానీ ఈసారి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు కూడా మొగ్గు చూపారు. కానీ ఈసారి మాత్రం కేంద్ర ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో మాత్రం ఇటు కాంగ్రెస్ బీజేపీ అనేది మాత్రం కొనసాగుతుంది. అయితే ఈ లిస్ట్ వచ్చిన తర్వాత ఎవరి పేర్లు ఉండబోతున్నాయి అనేది మాత్రం కొంత తెలంగాణ ప్రజల్లో కూడా ఉత్కంఠంగా ఉంది అని చెప్పుకోవచ్చు కిరణ్. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.